జీహెచ్ఎంసీ ఎయిర్పోర్ట్లలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. లక్కీ సెక్యూరిటీస్ సంస్థ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళల వద్ద నుంచి 2,000 నుంచి 7,000 రూపాయల వరకు వసూలు చేశారు. లక్కీ సెక్యూరిటీ సంస్థ పేరిట ఐడి కార్డులు, యూనిఫామ్లు అందజేశారు. ఒక్క లెనిన్ నగరంలోనే సుమారు 150 మందికి నుంచి ఇక 4 లక్షల రూపాయల మేర డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. 2 నెలల క్రితం మీటింగ్ పెట్టిన మల్లేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మవలికినట్లు వివరించారు. అయితే ఉద్యోగాల కోసం నిలదీయగా ముఖం చాటేయడంతో ఈ ఘరానా మోసంపై బాధితులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీ అందరికీ 2,000 కట్టురి అని అంటే సరే అని కట్టింది సార్. ఇంకా 10 రోజులు అయినాక ఎక్కుదాం, ఇంకా 5 రోజులు అయినాక ఎక్కుదాం అన్నట్టు ఇగో పైసలు కట్టుకున్నాక ఇక ఐడెంటిటీ కార్డులు ఇగో ఈ డ్రెస్సులు ఇవి ఇచ్చింది సార్. అట్లా నెల 15 రోజులు అయింది. ఏమైంది మేడం ఇంకా డ్యూటీ అంటే అక్కడ ముందట గార్డెన్లోనే కదా ముసలితో సహా కట్టించుకుంటారు. కట్టించుకుంది. ఇంకా 3 నెలలు కాగానే ఇప్పుడు ఏమైంది డ్యూటీ ఏమైంది అంటే డ్యూటీ లేదు ఏం లేదు అని అంటుంది సార్. అలవేలు ఆడ టామే ఇక్కడ వచ్చింది సార్, డ్యూటీ పెట్టిస్తా అని వచ్చింది. ఇక్కడ రమ్య అనే టామెకి వాళ్ళ చెల్లె ఇక్కడ